ఆమ్రపాలి ఎక్కడైనా అవినీతి జరిగిందని విన్నా, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం చూపారని తెలిసినా చెండ శాసనలోనవుతుంది. మామూలుగా ప్రజలతో, విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎంతో మృదువుగా వ్యవహరిస్తుందో, అధికారులతో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ అంతే ప్రేమగా తన సిబ్బందిని చూసుకుంటుంది. వరంగల్లో తన సిబ్బంది అందరికీ బాహుబలి 2 సినిమాను థియేటర్ మొత్తం బుక్ చేసి చూపించింది. పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఆమ్రపాలికి చాలా ఇష్టమైన వ్యాపకం. తరచూ ఆ పని చేస్తుండేవారు. తన మాట్లాడే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయని ఆయా స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతూ ఉంటారు. సిబ్బందిని ఔటింగ్లకు తీసుకెళ్లడం, వారితో కలిసి ట్రెక్కింగ్ చేయడం ఆమ్రపాలికి ఎంతో ఇష్టం. వరంగల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు జిల్లాలోని అడవుల్లో చాలా సార్లు ట్రెక్కింగ్ చేశారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని అస్సలు సహించదు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఐఏఎస్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రపాలి మన తెలుగు ఆడపడిచే. ఆమె స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం. విజయవాడ నుండి చెన్నై రైల్వే స్టేషన్ లైన్ కు సమీపంలో గేటు దాటాక 2 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఇప్పటికీ ఎన్ అగ్రహారంలో ఉంది. ఆమ్రపాలి తండ్రి పేరు కాటా వెంకటరెడ్డి, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. తల్లి పద్మావతి, ఒక సోదరి మానస గంగోత్రి ఉన్నారు. 1982 నవంబర్ 4న జన్మించింది ఆమ్రపాలి. వెంకటరెడ్డికి 2 కుమార్తెలను బాగా చదివించారు. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్. ఆమె ప్రస్తుతం కర్ణాటక క్యాడర్ లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఐఆర్ఎస్ లో 184వ ర్యాంకు సాధించారు. మానస గంగోత్రి భర్త ప్రవీణ్ కుమార్ది తమిళనాడు. ఆయన 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ కాగా ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. చెన్నై ఐఐటిలో బీటెక్ చేసిన ఆమ్రపాలి ఆ తర్వాత బెంగళూరులో ఐఐఎం ఎంబీఏ కూడా చేశారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె మొదటి ప్రయత్నంలోనే 39వ ర్యాంక్ సాధించారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్ గా, జాయింట్ కలెక్టర్ గా, నగర కమిషనర్ గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా రూరల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె కేంద్రానికి వెళ్లి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ఇటీవలే మళ్లీ తెలంగాణకు తిరిగి వచ్చేశారు. ఆమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉన్నారు. ఆమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18వ తేదీన వివాహం జరిగింది. ఆమె భర్త జమ్మూకు చెందిన సమీర్ శర్మ. ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్. ప్రస్తుతం ఆయన డమాండయ్యు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్న ఆఫీసర్ కాటా ఆమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా కూడా ఉన్నారు. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే వరకు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్లీ ఆమె తెలంగాణ రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. మాతృ క్యాడర్ కు వచ్చినప్పటి నుంచి ఆమ్రపాలి కీలక పదవులు దక్కుతున్నాయి.